ముఖ్యంగా గౌరవ సభ్యులు పెనుబల్లి, రఘునాథపాలెం, ముదిగొండ, కారేపల్లి, ఏనుగూరు, అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని వాళ్ళు ఎలబుచ్చారు. తప్పకుండా వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం, ముఖ్యంగా దాని మీద ఆధారపడ్డటువంటి మన రాష్ట్రానికి ఈ శాఖాపరంగా నాకు భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తి మేరకి సహాయం చేసేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. తప్పకుండా నాకు ఇష్టమైనటువంటి వ్యవసాయానికి సంబంధించి రైతుకు ఉన్నటువంటి అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో ఉన్నటువంటి కష్టాలు తీర్చే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని ప్రతినిత్యం, ప్రతి క్షణం ఆందోళనతో, ఆవేదనతో, కొన్ని రాత్రులు కూడా నిద్ర పట్టనటువంటి సమయం ఎవరికైనా ఉంటే అది రైతుకి. రైతుకి అందరూ శత్రువులే. ముఖ్యంగా ప్రకృతి. ఒకప్పుడు వర్షాలు ఉండవు, ఒకప్పుడు అధిక వర్షాలు ఉంటాయి. వాటిని బేరీ చేసుకొని ముందుకెళ్ళాలి. అదును ప్రకారంగా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది చీడపీడలు. గతంలో లేనటువంటి అన్ని చీడపీడలు కూడా ఈనాడు రైతుని ఆవహించి ఎక్కువ ఖర్చులకి దారితీస్తూ ఉంది. అదేవిధంగా మొట్టమొదటిగా కల్తీ విత్తనాలు, కల్తీ మొక్కలు, అవి కూడా రైతుని వేధిస్తున్నాయి. అదేవిధంగా కల్తీ మందులు, కల్తీ ఎరువులు, అవి కూడా రైతుని వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడి రేయింబవుళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని పంటను పండిస్తే మార్కెటింగ్ సమస్యలు వేటాడుతున్నాయి. దానికి రైతు వెలువెల్లాడిపోతున్నారు. మార్కెట్ సౌకర్యాలు, కనీసం వాటిని భద్రపరచుకోవడానికి కూడా స్టోరేజ్ సమస్యలు. ఈ రకంగా ఇత్తిన కాడ నుంచి అమ్మేదాకా ప్రతి క్షణం రైతులు పడేటటువంటి ఆవేదన, బాధ, కష్టం అవి తీరేదానికి ప్రభుత్వ పరంగా చేసే సహాయ సహకారాలతో పాటు రైతులు సమిష్టిగా మనం కూడా దానికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది. గత సంవత్సరం కొంత కరువు ఉంది. అదేవిధంగా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగింది. అయినా సరే ఈ 6 నెలల్లో 3 నెలల పరిపాలన ఈ ప్రభుత్వ కాలంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరానికి 10,000 ఇవ్వమని చెప్పాం. కొన్ని జిల్లాల్లో రాళ్లవానలు, అదేవిధంగా అధిక వర్షాలు, అకాల వర్షాల వల్ల. రెండవది వచ్చి మీరు చెప్పినప్పుడు సమస్యలు, విత్తనాలు, ముఖ్యంగా పత్తి. పోయిన సంవత్సరం ఇత్తన కంపెనీలు సమృద్ధిగా ఇత్తనం యొక్క తయారీ చేయలేకపోయాయని, వాతావరణ పరిస్థితుల్లో మేము ఈ సంవత్సరం పూర్తిగా సప్లై చేయలేమని చెప్పి ముందుగా చెప్పారు. వాళ్ళందరినీ 2-3 సార్లు ప్రతి నెల పిలిచి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రాసెసింగ్ యూనిట్ అన్ని కంపెనీలకి హైదరాబాదే సీడ్ హబ్గా ఉంది కాబట్టి మీరు ఏదైనా చేసి తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా విత్తనాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి ఆ కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు అవసరమైనటువంటి విత్తనాలన్నింటినీ కూడా అన్ని జిల్లాలకి ముందుగానే పంపించాం. ఎక్కడైనా అవగాహన లేకనో లేదు
ఆ విత్తనం వేస్తే బాగా పంట వస్తుందని చెప్పి ఆలోచన చేసుకొని కొంతమంది రైతులు ఒకే రకమైన విత్తనాన్ని ఆదిలాబాద్లో ముఖ్యంగా ఖమ్మంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన విత్తనాలు అడుగుతున్నారని చెప్పారు. వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి విత్తనాలు కెపాసిటీ మొత్తం ఇచ్చారు. విత్తనం 1 సంవత్సరం వర్తమానం తయారు చేస్తేనే తయారవుద్ది, అప్పటికప్పుడు విత్తనం రాదు. కాబట్టి ఆ కంపెనీల దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంతా మన జిల్లాలకి మన రాష్ట్రానికే ముందు పంపించాం. కాబట్టి దయచేసి రైతులకి మీరు చెప్పాల్సింది, ఏ విత్తనమైనా యాజమాన్య స్థితి పరిస్థితులు మనం మంచిగా చేసుకుంటే కుడి ఎడంగా దిగుబడి అన్ని విత్తనాలు కూడా ఒకే రకంగా వస్తుంది పత్తి అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకొని ఒకడు ఆ విత్తనం దొరకపోయినా దాని తర్వాత మేలైన విత్తనాలు తీసుకోండి. అధికారిక షాపుల్లోనే లైసెన్స్డ్ షాపుల్లోనే తీసుకోండి. ఆథరైజ్డ్ డీలర్ల దగ్గర ఆథరైజ్డ్ కంపెనీల యొక్క విత్తనాలే తీసుకోండి. తొందరపడి ఎవరైనా మోసం చేసి మా దగ్గర మీరు అడిగేటటువంటి కల్తీ విత్తనాలు తీసుకొచ్చి మీకు అంటగట్టే అవకాశాలు ఉంటాయి. విత్తనంలో మోసపోతే రైతు జీవితకాలం మోసపోతారు. కాబట్టి విత్తనం దగ్గర రాజీ పడబోకండి. మీరు కావాలి అని అంటే ఇంకా ప్రయత్నం చేసి ఆ విత్తనాన్ని తెప్పించడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే బయట కానీ లూజ్ కానీ లేదా ఏదో నమ్మి వేరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. దయచేసి రైతులకు మీరు అది తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.